ఫ్రెండ్స్, వెస్ట్ బెంగాల్లో ఆర్జికర్ అనే మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్థిని దారుణమైన స్థితిలో చనిపోయింది. మొదట్లో ఆత్మహత్య అనుకున్నారు. ఆ తర్వాత హత్య అని తెలిసింది. ఈ వ్యవహారం వెనుక ఓ వ్యక్తి ఉన్నాడని, అతడు ఈ దారుణానికి పాల్పడి చంపేశాడని పోలీసులు విచారణలో తెలిసింది. నాడు ఆమె హత్యపై బెంగాల్ రాష్ట్రం మొత్తం అట్టుడిగిపోయింది. వైద్యులు సహాయం కోసం తిరగబడ్డారు. విచారణకు అధికారులు వస్తుంటే తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఆధారాలు లేకుండా చేశారు. ఆసుపత్రుల్లో రణరంగం సృష్టించారు. ఇదంతా కూడా మమతా బెనర్జీకి తెలియకుండా జరిగింది అని మనం అనుకోలేం. ఇంతేకాకుండా దుర్గాదేవి ఉత్సవాల్లో జరుగుతుంటే ఓ మహిళ దారుణమైన స్థితిలో చనిపోయినా కనీసం మమత దానిపైన స్పందించలేదు. పైగా వైద్య విద్యార్థులు మమతను కలిసి తమ సమస్యలు చెప్పుకుందామని వెళితే మమత ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా వైద్యుల డిమాండ్లు అర్థం లేని డిమాండ్లు అని చెప్పుకొచ్చారు. మమతా బెనర్జీ ఆమె ఒక మహిళ అయినప్పటికీ మానవత్వం, కరుణ అనేదే కనిపించవు. అందువల్లే 15 సంవత్సరాల పాటు కర్కశంగా పరిపాలన సాగించింది. వ్యవహారం చేసే వాళ్ళ అందరినీ తన చేతుల్లో పెట్టుకుంది. ప్రభుత్వాన్ని మొత్తం సామంత రాజ్యంగా మార్చేసింది. చివరికి మహిళలపై దాడులు జరుగుతుండే జస్ట్ చూస్తూ ఊరుకుంది. తాను నియమించిన ప్రైవేట్ సైన్యం అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉంటే వికృత ఆనందం పొందిందే తప్ప వాళ్ళని నియంత్రించలేదు. ఆర్జికర్ ఆసుపత్రిలో చనిపోయిన వైద్య విద్యార్థిని తల్లి రత్నదేవ్ నాథ్కు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆమె పానీహతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తన కుమార్తెకు న్యాయం జరగాలని ఆమె పదే ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఒక రకంగా అక్కడున్న అధికారి కంటే ఎక్కువ ఇంపాక్ట్ ఈమె చూపించారు అనేది మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అదే కాకుండా నరేంద్ర మోదీ నిర్వహించిన ఎన్నికల సమావేశంలో ఈమె గురించి పదే ప్రస్తావించుకుంటూ వచ్చారు. రత్న ప్రచారానికి అక్కడ నియోజకవర్గం ప్రజలు ఫిదా అయిపోయారు. పైగా ఆమె మాట్లాడిన మాటలు సంబంధించిన వీడియోలు బీజేపీ వెస్ట్ బెంగాల్ ఐటీ సెల్ విపరీతంగా ప్రచారం చేసింది. దీంతో ఆమె విజయం దాదాపుగా ఖాయం అయిపోయింది. టీఎంసీ అభ్యర్థి తీర్థంకర్ మీద అద్భుతమైన విజయాన్ని సాధించింది. బెంగాల్ బీజేపీ తీసుకున్న నిర్ణయంలో రత్నకు టికెట్ ఇవ్వడం అత్యంత గొప్పదని అక్కడున్న రాజకీయ వ్యక్తులు ప్రశంసించారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈసారి బీజేపీ నాయకత్వం వెస్ట్ బెంగాల్ విషయంలో ఎటువంటి అడుగులు వేసిందో అని అర్థమవుతుంది. రత్న మాట్లాడిన మాటలు బెంగాల్ ఓటర్లో ఆలోచన పుట్టేలా చేశాయి. మరొకసారి మమతకు అధికారం ఇస్తే వెస్ట్ బెంగాల్ నాశనం అవుతుందని ఓటర్లకి అర్థమైంది. అందువల్ల బెంగాల్ ఓటర్లు ఈసారి మార్పు కోరుకున్నారు. బీజేపీకి ఏకపక్షంగా ఓట్లు వేసి తమ ఆగ్రహాన్ని ఈ రూపంలో తీర్చుకున్నారు. సాధారణంగా బెంగాల్ బీజేపీకి తగ్గడం వెనుక అధికారి ఉన్నారని అనుకుంటున్నారు. కానీ దాని వెనుక రత్న లాంటి సాధారణ మహిళ ఆగ్రహం కూడా ఉందని, ఆమె ఆవేదన బెంగాల్ ఓటర్లకు అర్థమైందని, అందువల్లే ఇలాంటి తీర్పు ఇచ్చారని చాలామందికి తెలియదు. ఫ్రెండ్స్, ఈ సందర్భంలో అధికారం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన మాట మనం తెలుసుకోవాల్సిందే. అధికారం మనిషికి వచ్చినప్పుడు మొదట అతనిలో నేనే అన్ని అనే అహంకారం పెరుగుతుంది. ఆ అహంకారం వల్ల ధర్మం, నీతి, ఇతరుల మాటలను పట్టించుకోకుండా పోతాడు. దాంతో కోరికలు అంతం లేకుండా పెరిగిపోతాయి. అవి నెరవేరకపోతే కోపంగా మారి ఆ కోపం అతని బుద్ధిని కమ్మేస్తుంది. చివరికి సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితికి చేరి తన చేతులతో తానే పతనాన్ని తానే నిర్మించుకుంటాడు. సరిగ్గా అలాగే మమతా బెనర్జీ కూడా తన అహంకారం నుంచే తన అధికారం పోగొట్టుకుంది అనేది మాత్రం స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఎన్నికల నుంచి మన తెలుగు ప్రజలు కూడా కొన్ని విషయాలు దీని నుంచి నేర్చుకోవచ్చు. సుగాలి ప్రీతి కేసు అనేది 2017లో కర్నూలులో జరిగిన ఒక సంచలన ఘటన. ఒక 10వ తరగతి చదువుకున్న బాలిక హాస్టల్లో ఫ్యానుకు వేలాడుతూ మృతిగా కనిపించింది. స్కూల్ యాజమాన్యం దాన్ని ఆత్మహత్యగా చెప్పినా గానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం అది ఆత్మహత్య కాదు, ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేసి ఆ తర్వాత ఉరి తీశారు అని ఆరోపించారు.
పోస్ట్ మార్టం రిపోర్ట్స్, గాయాల గుర్తు వంటివి అనేక విషయాలు అనుమానాలు పెంచాయి. నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వచ్చిందని విమర్శలు వచ్చాయి. కేసులో ప్రభావం ఉన్న వాళ్ల కారణంగా దర్యాప్తు సరిగ్గా జరగలేదనే ఆరోపణలు పెరిగాయి. కొన్ని సంవత్సరాల పాటు స్పష్టమైన న్యాయం జరగక ప్రజల్లో ఆగ్రహం పెరిగి జస్టిస్ ఫర్ సుగాలి అంటూ పెద్ద ఉద్యమం జరిగింది. ఇప్పటికీ ఆ కేసు పూర్తి క్లియర్ కాకుండా న్యాయం కోసం తన తల్లిదండ్రులు కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగే కన్నా ఆ అధికారం కోసం న్యాయబద్ధంగా పోరాడి గెలుపులో ఉంటుంది అసలైన విజయం. మనం అన్యాయానికి గురైనప్పుడు ఎవరూ రారు, ఎవరు వచ్చి మనల్ని రక్షించరు. మనకు మనమే రక్షించుకోవాలి. న్యాయం కోసం పోరాడితే జనాలు తప్పకుండా మద్దతు ఇస్తారు అనేది వెస్ట్ బెంగాల్లో నిరూపించబడింది. ఓటు వేసే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. నీలో చిత్తశుద్ధి ఉండి న్యాయం కోసం పోరాడతావు అంటే ఓటు వేసేవాళ్ళు నీకే ఓటు వేసి ధర్మాన్ని గెలిపిస్తారు. ప్రపంచం మారుతుంది. అప్డేట్ అవ్వు మిత్రమా. మరొక టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.